తర్వాత పెట్టుబడిదారులను తీసుకురావడం మాత్రమే కాకుండా వాళ్ళకి స్థానికంగా ఉండే అవకాశాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళు ఇంకా మరింతగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలనేటువంటి మాట నిర్ణయించాం. 2-3 దేశాల్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇదైతే బెర్లిన్లో జరుగుతున్నటువంటి, ఇంకోటి స్పెయిన్లో జరుగుతుంది, ఇంకొకటి అమెరికాలో జరుగుతున్నాయి. ఆ కంట్రీస్లో కూడా ఉన్నప్పటికీ కూడా మన పర్పస్ సర్వ్ అవ్వాలంటే ఏది బెటర్ ప్లేస్ అనేటువంటిది ఆలోచించి ఇది బెర్లిన్లో జరిగేది మనకి ఉపయోగపడుతుంది, రేపొద్దున పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంది అనేటువంటి ఆలోచనతో బెర్లిన్ దానికే మేము మొగ్గు చూపించాం. దాని ప్రకారంగానే అక్కడికి వెళుతున్నాం. ఈ తిరిగి వచ్చిన తర్వాత మీ అందరికీ అక్కడ జరిగినటువంటి విశేషాలు కానీ, తర్వాత ఏ రకంగా మేము పెట్టుబడులను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం కానీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రేపు నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బెర్లిన్ వెళ్తాను. బెర్లిన్ వెళ్ళి రిటర్న్ మళ్ళీ 9వ తారీఖున బయలుదేరి 10 మార్నింగ్కి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది టూకీగా నా పర్యటన తాలూకు వివరాలు. ఈ వివరాలు ఏమేమి ఉన్నాయో మేము ఏమేమి చేయబోతున్నాం అనేటువంటిది ఇది ఏదైతే ఉందో దీని ప్రింట్అవుట్లు మీకు ఇస్తాను. అన్ని ప్రాంతాల్లో ఆల్మోస్ట్ టూరిజం అన్ని కూడా మేము తిరిగారు. కేంద్రం నుంచి వాళ్ళు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కూడా సాధించారు. మీరు రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సినటువంటి కొంతమందిని తీసుకొచ్చారు. ఉదాహరణ రాజమండ్రి శ్రీలంక ఒబరాయ ప్రతినిధులు కూడా ఏమన్నా సహకారం అయ్యాయా రాష్ట్ర ప్రభుత్వం తరఫున? ఎక్కడన్నా ఇప్పుడు ఇది ప్రారంభించబోతున్నాం అనే ప్రాజెక్టులు ఏమైనా వచ్చినాయా? సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మన వరకు చూసుకుంటే ఒబరాయ్ అనేది మన ప్రభుత్వం చేసిందే. తర్వాత రేపొద్దున వస్తున్న తాజ్ గ్రూప్ కూడా మన ప్రభుత్వంలో మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే రాయితీల వల్లే వస్తున్నారండి ఇక్కడికి. ఆ రకంగా చేస్తూనే మరో పక్కన మనం సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేస్తున్నాం. దాంతోపాటు రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టాప్ క్లాస్ రిసార్ట్స్గా అప్గ్రేడ్ చేయడానికి ఒక ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే మనం వాళ్ళందరికీ చెప్పాం, మీరు రండి, మీకు ఎక్కడైనా ల్యాండ్ బ్యాంక్ అవసరమైతే, ల్యాండ్ పార్సిల్ అవసరమైతే అది ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. దాని ప్రకారమే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను అట్మాస్ఫియర్ గ్రూప్ అనేవాళ్ళు వైజాగ్ తిరుపతిలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మనకి రూములు కట్టడానికి, హోటల్స్ కట్టడానికి ముందుకు వచ్చారు. అవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అలాగే మనం రిసార్ట్స్కి వాటికి మనం చాలామందిని ఆకర్షించాం. ఇప్పటికే కొంత వర్క్ స్టార్ట్ అయింది. రాబోయే ఈ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో రేపు ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మార్చి వరకు ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రం